విశ్వావసునామ సంవత్సరం మకర రాశి వారిని పరిశీలిస్తే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలకు, అదేవిధంగా శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాల వారికి ఆదాయం 8, ఖర్చు 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఇవి కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గురుగ్రహము ప్రస్తుతం పంచమరాశి సంచారంలో ఉన్నాడు. మే 14 తర్వాత షష్ఠస్థాన సంచారానికి వస్తాడు. మే 14 వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఆలోచనల లోపల కొంత అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది, సంతాన విషయం లోపల అనుకూలత ఏర్పడుతుంది. ఆ తర్వాత అన్నిట్లో కూడా పోటీలు ఏర్పడుతుంటాయి, వ్యతిరేకతలు ఏర్పడుతుంటాయి. శ్రమతో ఉద్యోగాలు సంపాదించవచ్చు, కానీ ఉద్యోగం ద్వారా వచ్చే ఆనందాన్ని మాత్రం పొందడం కష్టం అవుతూ ఉంటుంది. చుట్టుపక్కల అందరూ వ్యతిరేకులు ఏర్పడుతూ ఉంటుంటారు. ఆ వ్యతిరేకతలు ఏవో చుట్టుపక్కల వ్యక్తులవి కాబట్టి మన హృదయాలలోవే. ఆ హృదయాలలో ఉండే వ్యతిరేకతను తగ్గించుకుంటూ అందరిలోనూ స్నేహ వాతావరణాన్ని ఏర్పరచుకుంటూ ఉండేటట్టయితే ఈ అనవసరమైన వ్యతిరేకతలు ఏర్పడతాయి. ప్రకృతి మీద, వ్యక్తుల మీద, పశుపక్షుల మీద, వీటి మీద వ్యతిరేకతలు ఎప్పుడూ పెంచుకోకూడదు. దైవం మీద కూడా ఆ శక్తి ఉంటేనే మనమంతరకు జీవితం కొనసాగిస్తున్నామనే భావన మనకు ఏర్పరచుకుంటూ ఉండాలి. అదేవిధంగా శని తృతీయ స్థాన సంచారం అనేటటువంటిది సేవకజన సహకారానికి సంకేతంగా కనపడుతుంటుంది, ప్రకృతి సహకారానికి సంకేతంగా కనపడుతుంటుంది. అనేక రకాల వ్యక్తులు వ్యవహారాల లోపల ఎవరో ఒకరు వచ్చి మనకు సహకరిస్తూ ఉంటుంటారు. కాబట్టి వీరికందరికీ కూడా మకర రాశి వారికి శనిగ్రహ సంచారం అనేది ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంది. రాహువు మే 18 వరకు తృతీయ స్థాన సంచారం వల్ల అనేక రూపాల్లో సహకారాలు దొరికినప్పటికీ కూడా తర్వాత ద్వితీయానికి వస్తున్నాడు, 2వ స్థానానికి. దీనివల్ల ఆర్థిక లోపాలు ఏర్పడవచ్చు. ముఖ్యంగా చేతిలో ఉండే నిల్వధనం పోతుంది. కుటుంబ సంబంధాల లోపల కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. మాటల వల్ల సమస్య కూడా ఏర్పడుతుంది. కాబట్టి తొందరగా మాట్లాడటం విషయం లోపల తొందరపడి మాట్లాడకూడదు. ఒకసారి నిర్ణయించుకొని ఆలోచించుకొని ప్రశాంతంగా స్లోగా మౌనంగా ఉండి అవసరమైన మాటలే మాట్లాడుతూ ఉండటం వల్ల మాత్రమే మేలు కలుగుతుంటుంది. అదేవిధంగా కేతువు కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం లోపల అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు. అష్టమ స్థాన సంచారం అనేది కూడా కేతువుకు అంత మంచిది కాదు. అనుకోని నష్టాలకు, ఇబ్బందులకు, మనసు లోపల ఒత్తిళ్లకు, వైరాగ్యాలకు, బాధలకు కారణమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ కేతుగ్రహానికి సంబంధించిన విషయం లోపల గణపతి ఆరాధన, అదేవిధంగా రాహువుకు సంబంధించిన విశేషాల లోపల దుర్గాదేవత ఆరాధన, ఈ 2 బాగా చేసుకుంటూ గురు ప్రార్థనలు కూడా చేసుకుంటూ ఉండేటట్టయితే ఈ సంవత్సరం అంతా కూడా వీరికి మేలు కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా అనేక రూపాల్లో దాన ధర్మాలు చేసుకుంటూ ఉండాలి. దాన ధర్మాల వల్ల కూడా సగం దోషాలు తగ్గుతూ ఉంటాయి. కర్మదోషం తగ్గేదంతా దానము, సేవ వల్లనే. అందుకని కర్మదోష నివారణ కోసం దానము, సేవ బాగా చేసుకుంటూ మనసును ప్రశాంతంగా పెట్టుకోవాల్సిన అవసరం కనపడుతూ ఉంది.